స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు యాజమాన్యానికి షాక్ ఇచ్చారు. 500 మంది ఉద్యోగులను నాగర్నగర్ స్టీల్ ప్లాంట్కు పంపేందుకు యాజమాన్యం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. నాగర్నగర్ వెళ్లేందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ముందుకు రాలేదు. ఇంటర్వ్యూకు కనీసం 20 మంది ఉద్యోగులు కూడా హాజరు కాలేదు. స్టీల్ ప్లాంట్లో ఇంటర్వ్యూస్ నిర్వహిస్తే గొడవలు జరుగుతాయని ప్రైవేట్ హోటల్స్లో నిర్వహించింది యాజమాన్యం. స్టీల్ ప్లాంట్ సీఎండీ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా చేశారు. సీఎండీకి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. ఉద్యోగులకు తొలగించిన హెచ్ఆర్ఏ యథావిధిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ప్రతి నెల జీతాలు సక్రమంగా ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ను పూర్తి స్థాయి సామర్థ్యంతో నడపాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి నాయుడిని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. కరెస్పాండెంట్ నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చెప్పండి, నాగర్నగర్ అక్కడికి తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ వరకు వచ్చాయి? అలాగే హెచ్ఆర్ఏ విషయంలో కూడా పెద్దగా నిరసన వ్యక్తం అవుతున్నట్టు చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? విశాఖ స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేసే ఉద్దేశంతో భాగంగా ఇక్కడున్న ఉద్యోగులను డిప్యూటేషన్ మీద నాగర్నగర్ స్టీల్ ప్లాంట్కు పంపించాలనే కుట్రకు విశాఖ స్టీల్ యాజమాన్యం తెరలేపింది. 500 మంది ఉద్యోగులను అక్కడికి పంపించడానికి ఇప్పటికే సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఈ మేరకు ఎవరిని అక్కడికి పంపించాలనే దాని మీద ఇంటర్వ్యూలు కూడా ఉద్యోగులకు నిర్వహించింది. అయితే 500 మందికి కూడా కనీసం 20 మంది కూడా ఉద్యోగులు ఈ ఇంటర్వ్యూకు హాజరు కాలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తే స్టీల్ ప్లాంట్ కార్మికుల నుండి నిరసన వ్యక్తమవుతుంది, అడ్డుకుంటారన్న ఉద్దేశంతోనే విశాఖ నగరంలో 4 ప్రైవేటు హోటల్స్లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఉద్యోగులు పెద్దగా హాజరు కాలేదు. 500 మంది ఉద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తే కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కార్మికులు ఎవరు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ను వదిలి వేరే స్టీల్ ప్లాంట్కు వెళ్ళడానికి ఇష్టపడలేదు. అయితే మరోవైపు కార్మికులను అనేక వేధింపులకు మొదటి నుంచి కూడా విశాఖ స్టీల్ యాజమాన్యం చేస్తూనే ఉంది. 500 మందిని నాగర్నగర్ స్టీల్ ప్లాంట్కు తరలించాలనే ప్రయత్నం చేస్తూనే మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా తొలగించాలని ప్రయత్నం చేస్తుంది. అలాగే 2500 మందికి బలవంతంగా విఆర్ఎస్ ఇప్పించి వారిని కూడా తొలగించాలనే ప్రయత్నం చేస్తుంది. వీటన్నింటిని కూడా కార్మిక సంఘాల నేతలంతా కూడా మొదటి నుండి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగానే జరుగుతున్నాయి. వీటన్నింటిని కూడా తాము తిప్పికొడతామని చెప్తున్నారు. ఇప్పటికే సరైన ఉద్యోగులు లేక అనుకున్నంత స్థాయిలో మెటీరియల్ను ఉత్పత్తి చేయలేకపోతున్నామని, అయినప్పటికీ కూడా 3000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని చూస్తుంది. 2500 మంది ఉద్యోగులకు విఆర్ఎస్ బలవంతంగా ఇవ్వాలని చూస్తుంది. 500 మంది కార్మికులను నాగర్నగర్ స్టీల్ ప్లాంట్కి పంపించాలని చూస్తుందని, వీటన్నింటినీ కూడా తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకునేది లేదని, ఇప్పటికి పైపొచ్చు ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయని వాటన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి కార్మికులంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా ఉన్న ఉద్యోగులను తొలగించి విశాఖ స్టీల్ ప్లాంట్ను మూసివేసే దిశగానే యాజమాన్యం అడుగులు వేస్తుందని చెప్పి కార్మికులంతా కూడా మండిపడుతున్నారు. మరోవైపు ఉద్యోగుల తొలగింపు కార్యక్రమాన్ని చేపడుతూ ఇంకోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఏదైతే హెచ్ఆర్ఏ ఇస్తుందో హెచ్ఆర్ఏని కూడా ఇప్పటికే తొలగించింది. దాని మీద కూడా కార్మికులంతా కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఆర్ఏను యథాతథంగా కొనసాగించాలంటూ నిన్న కార్మిక సంఘాల నాయకులు సీఎండీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎండీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాత పద్ధతిలో ఏ విధంగా అయితే స్టీల్ ప్లాంట్ కార్మికులకు హెచ్ఆర్ఏని ఇచ్చారు అదే పద్ధతిలో మళ్ళీ హెచ్ఆర్ఏని పునరుద్ధరించాలని వారంతా కూడా డిమాండ్ చేశారు. ఈ హెచ్ఆర్ఏని కూడా కొనసాగించకపోతే పెద్ద ఎత్తున సీఎండీ కార్యాలయాన్ని మరోసారి ముట్టడించడానికి కూడా తామంతా కూడా వెనకాడమని చెప్పి కార్మికులంతా కూడా సీఎండీని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎంత జరుగుతున్నప్పటికీ కూడా ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ నుంచి ఆపుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు నోరు మెదపడం లేదు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం లేదని కూడా కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసము జనసేన, బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడితే సరిపోతుందని చెప్పి వారంతా కూడా పేర్కొంటున్నారు. ఈ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తేవాలని చెప్పి వారంతా కూడా కోరుతున్నారు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దంటే ఆగిపోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ దిశగా ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు
ఎందుకు అటువంటి ప్రయత్నం చేయలేదని అడుగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుతుంది. అయినప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితిలో ఎటువంటి మార్పు కూడా కనిపించలేదు. చాప కింద నీరులాగా కేంద్ర ప్రభుత్వం చర్యలను చేపట్టుకుంటా పోతుంది. అయినప్పటికీ కూడా ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏమీ స్పందించలేదని కార్మికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హరి రైట్.